హాయ్ వీక్షకులు, మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఓం క్రిసిపీ రెసిపీస్. ఈరోజు ఐటెం కాకరకాయ మసాలా కర్రీ. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయ కూర వేసుకుంటున్నాం. మనము కాకరకాయలు కోసుకున్నాం కదా, ఉప్పేసి బాగా విసుకాలి. ఉప్పేసి బాగా విసుకోవాలి. విసికి ఏమవుతుందంటే చేదు ఉండదు. అట్లా ఉప్పు వేసి పిసుకున్నాం కదా, నీళ్ళు కడుక్కున్నాం ఒకసారి. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని ఉడకబెట్టినాక పొయ్యి మీద వేసుకుందాం. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకుంటున్నాము. మసాలాలు కావాలి కదా అందుకు. జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు వేయించుకుంటున్నాం. ఇవన్నీ వేయించుకున్నాం కదా, కొబ్బరి కూడా వేయించుకొని వీళ్ళు వేసుకున్నాము. దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం, పొడి వేసుకుందాం. మిక్సీ పట్టకం అయిపోయింది మసాలాలు. ఇప్పుడు ఇది కూడా ఉడికిపోయింది. వంపేసుకున్నాం, నీళ్ళు మొత్తం వంపేసుకున్నాం. స్టవ్ ముట్టించినాక నూనె పోసిన ఇలా పెంక కూరకుండ పెట్టుకొని నూనె పోసిన. దీని తర్వాత కాకరకాయ వేసిన. ఒక చెంచా ఉప్పు, ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాము. ఉల్లిగడ్డ వేసుకున్నాక మెత్తబడ్డది మంచిగా. ఇట్లా కొంచెం పసుపు వేసుకున్నాం. తగినంత పసుపు వేసుకొని కలుపుకున్నాం. అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ ముద్ద, ఒక గంట కారం పొడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఇప్పుడు ఎసరు పోసుకున్నాం. ఇలా కొన్ని ఎసరు పోసుకొని మూత పెట్టుకున్నాం. ఇప్పుడు చింతపులుసు పోసుకుంటున్నాము. మంచిగా నూనె ఉడికింది కదా, చింతపులుసు పోసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం, మూత పెడతాము. ఇప్పుడు కాకరకాయ పులుసు మసిలింది కదా, ఇలా మసాలాలు వేసుకున్నాము. మిక్సీ పట్టిన మసాలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నాం. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది ఇది. ఇప్పుడు అయ్యింది అలాగే వేసుకున్నాము. ఒకసారి కలుపుకున్నాము. అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇంతే, కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా మీరు కూడా వేసుకోర్రి, బాగుంటుంది.